నెల్లూరు సిటీలో 47 పార్కులు ఉంటే 35 పార్కులు పూర్తి చేశారు. ఇంకొక 5 పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు. ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి చేస్తామని. ఎందుకంటే 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 47 పార్కులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్న 2 పార్కులు. స్కూల్స్ ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏ విధంగా చేసాం, నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని రేపు జూన్ లోపల అదే విధంగా తయారు చేస్తున్నాం. ఇవి కూడా ఎవరు ఊహించలా. అదేవిధంగా ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దానికి 165 కోట్ల లక్షలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. హట్కోలోని వచ్చింది. అదేవిధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక 600 కోట్ల యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అది అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉన్నాయో వాటిని యాక్చువల్ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తే తప్ప దోమలు అనేవి పూర్తిగా బావు. ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి. అందుకనే దానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా 1 by 1 చేస్తాం. నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం.